మనం కూడా ఈ తరంలో పుట్టాం కాబట్టి ఈ తరం వారికి మనం అందించవలసిన సేవలు ఇగో ఈ మాటలు ప్రకటించాలి. తండ్రి ఉద్దేశాలు చెప్పాలి వాళ్ళకి, లేదంటే వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు. ఒకడేమో ప్రేయస్ కోసమే పుట్టారు అనుకుంటున్నాడు, జీవితం నీ కోసమే అంటున్నాడు. మరొకరు నేను ప్రజల కోసమే పుట్టాను అనుకుంటున్నాడు. ఇలా తమ బ్రతుకు పరమార్థాన్ని తెలియక మనుష్యుల కోసం బ్రతికి చచ్చిపోతున్నారండి వాళ్ళంతా. దానివల్ల దేవుడు ఎంత బాధపడుతున్నాడు, దానివల్ల దేవుడు ఎంత వేదన చెందుతున్నాడు అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. అది వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? వాళ్ళు చనిపోయాక వేదనలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే తమ క్రియలను బట్టి కదా జీతం. ఈరోజు తండ్రి మనందరినీ కూడా తల్లి గర్భంలో అపురూపంగా నిర్మించాడు. దేనికి? తన కోసమైనప్పుడు. ఈ గొంతుతో ప్రతి వారిని తిడుతున్నాం అనుకోండి, ఎందుకు ఇచ్చాడు ఈ గొంతు? అరచేతులు ఉన్నాయని కొట్టడానికి, కాళ్ళు ఉన్నాయి కానీ ఎదుటివాడిని తన్నడానికి, నీకు నచ్చిన పనులు చేసుకోవడానికి. అందుకు ఇవ్వబడలేదు ఈ దేహం. ఈ దేహం మీద సర్వ హక్కులు నీవి కావు.